సో హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధుని దగ్గరికి వచ్చామండి. దీనికి ఒక చరిత్ర ఉందన్నమాట. మన దివంగత ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి ఇలాంటి ఒక మంచి విగ్రహం మానవతా విలువలను ప్రతిబింబించేలాగా మనడాలని చెప్పి ఆయన బాగా ఆలోచించి మానవతావాదమే ఒక మతంగా చేసుకున్న బుద్ధుడిని ఎంచుకుని బుద్ధుని ప్రతిమని ఇక్కడ ప్రదర్శించాలని చెప్పి అనుకోవడం జరిగింది అన్నమాట. సో ఇది ప్రపంచంలోనే టాలెస్ట్ మోనోలిత్. రాయగిరి దగ్గరలో ఉన్నటువంటి ఈ మోనోలిత్ ని ఎంపిక చేసి ఆ తర్వాత దీన్ని చెక్కి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించే క్రమంలో ఇక్కడ చిన్న యాక్సిడెంట్ కూడా జరుగుతుంది అన్నమాట. కింద పడిపోతుంది. సో దానివల్ల ఒక 10 మంది కూడా చనిపోతారన్నమాట. సో 1990లో జరిగింది ఇది. ఆ తర్వాత దలైలామా గారి చేతుల మీదుగా దీన్ని ఇక్కడ మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగింది. సో అంత హిస్టరీ ఉన్నటువంటి బుద్ధుడి ప్రతిమ సందర్శించడం ఈ రోజు మాకు చాలా 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 ఆనందమైంది.